దానివల్ల ఏమైపోయింది, అక్కడ 1,00,000 కోట్ల నష్టం, 80,000 కోట్ల నష్టం అక్కడ. ఇవాళ అది మళ్ళీ సెటరేట్ చేయాలని 30,000-40,000 కోట్లు అవుతుంది. ఇక్కడ వచ్చేటప్పటికి ప్రారంభ దశలోనే దగ్గరగా 5,000-6,000 కోట్లు లాస్ అయిపోయింది. మళ్ళీ మొదటి నుంచి ప్రారంభిస్తున్నారు ఇప్పుడు. అందుకని ఇక్కడ వాళ్ళతో కాకుండా ఇంటర్నేషనల్ డిజైన్స్ తీసుకుంటాం. అవన్నీ జగన్ ఇప్పుడు చెప్పగానే నరేంద్ర మోడీ రాసేసిన వెళ్ళి తీసేసుకుని పోవాయి అని చెప్పలేడు కదా. అది ఇప్పట్లో అవ్వదు, ఖచ్చితంగా 5-6 ఏళ్ళు పడుతుంది. నెంబర్ 2 వచ్చేటప్పటికి రాజధానికి నిధులు ఇస్తే ఏ రాజధానికి కట్టాలా జగను? అవును, అది కోర్టులో ఉండగా, కాబట్టి దాని గురించి అడుగుతాడని నేను అనుకోను. అంటే 3 రాజ్యాల విషయం అయితే ఇంకా పెండింగ్ లో పెట్టి ఎన్నికలకి వెళ్తారా జగన్మోహన్ రెడ్డి గారు? వైజాగ్ రాజధాని అనేది ఇక్కడ క్లియర్ గా చెప్పేస్తున్నాడు కదా. మొన్నటిదాకా 3 అనే పదం కూడా. ఇప్పుడు నా చూపు అంతా వైజాగ్ మీద ఎందుకు ఉందంటే, చుట్టూ ఉన్నటువంటి నగరాల ప్రాతిపదిక రాష్ట్రాలు, నగరాల ఆదాయపు ప్రాతిపదిక రాష్ట్రాలు ప్రత్యేకించి చెప్పాడు కదా మన అసెంబ్లీ ఉపన్యాసంలో కూడా. ఇప్పుడు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వీటి ఆధారంగా వచ్చే ఆదాయం మీదనే బ్రతుకుతున్నాయి ఆయా రాష్ట్రాలు. కాబట్టి అట్లాంటి నగరం ఇక్కడ మనకు కావాలి. మనం హైదరాబాద్ వదిలేసుకోవడం వల్ల లేదు, అది వైజాగ్కి ఆ ఛాయిస్ ఎక్కువ ఉంది, అందుకే నేను దాని మీద చూస్తున్నానని చెప్పుకొచ్చాడు కదా. ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో కేంద్రం నుంచి ఎటువంటి సాయం కోరాలి జగన్మోహన్ రెడ్డి?